రైతు పండిస్తులే కదా, ఆ రైతు పండించే ధాన్యమే కదా మీరు తినాలి. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పద్యం చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన హిందువులే కాదు, ఈ భారతీయులందరూ కూడా ఎలా ఉండాలంటే అందులో పేరు భారత్ మాతాకి. వెనక ఉన్న వాళ్ళు ఎవరు మరి ఇది వేస్ట్ అందరూ భారత్ మాతాకి. మీరు ఇంత కష్టపడి అరుస్తున్నారు కదమ్మా, మీరు ఒకసారి చెయ్యొద్దంటే ఏమైపోయింది. జై శ్రీరామ్. కట్టమూలంతా కట్లు తెగిపోవాలి, కట్టమూలంతా కట్ట తెగిపోయేలా ఉండాలి, కట్లు మూసేలా ఉంటుంది. అది అబ్బా 4-5 వచ్చారండి. మనందరూ ఎలా ఉండాలంట చూడండి. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చటి కాదు, చచ్చి కూడా చీల్చి తనువు, త్యాగ భావనములకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. చూడండి ఎంత చక్కగా ఉందో. బ్రతికినంత వరకు కూడా ఒక చెట్టు మనం బతకడం కోసం, మనుషులు బతకడం కోసం, పక్షులు జంతువులు బతకడం కోసం ఒక చెట్టు పండిస్తుంది, ఫలాలు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, ధాన్యం అన్ని రకాలు ఇస్తుంది. మొదల అదే చెట్టు చనిపోయాక కూడా ఆ చెట్టు యొక్క వేర్లు కానీ, చెట్టు యొక్క కలప కానీ, చెట్టు శరీరాన్ని మనం రకరకాలుగా చేర్చుకొని మనం కూర్చునే కుర్చీ అవుతుంది, మనం మాట్లాడే బెంచ్ అవుతుంది, మన ఇంట్లో డబ్బు దాచుకుంటే ఆ డబ్బు ఎవరు ఇంటికి వెళ్ళిపోకుండా ఉండడానికి తలుపు అవుతుంది. మన ఇంటికి గాలి ఇకపోతే గాలి రావడానికి తీసుకునే కిటికీ రెక్క అవుతుంది. మనకి హాయిగా అలసిపోయి వస్తే హాయిగా పడుకోవడానికి నిద్రించే మంచం అవుతుందండి. చెట్టుకి ఏమైనా మాట వచ్చింది అమ్మా, నిశ్శబ్దం కూడా ఒకసారి. చెట్టుకి ఏమైనా మాటలు వచ్చా? మరి ఒక చెట్టే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టు బతుకున్నంత వరకు ఉపయోగపడుతుంది, ఒక చెట్టు చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అదే నువ్వు హిందువుడివి, నువ్వు భారతీయుడివి, నువ్వెందుకు ఈ దేశానికి ఉపయోగపడకూడదు, నువ్వెందుకు ఈ ధర్మానికి ఉపయోగపడకూడదు, నువ్వెందుకు ఈ గ్రామానికి ఉపయోగపడకూడదు? దండ కట్టుకొని దించిన వాళ్ళు మంచోళ్ళు అయిపోతావా? చాలా మంది చెప్తున్నా, గురువు గారు మా అమ్మాయి చాలా మంచిదండి, బాగా చదువుతుంది, మా అబ్బాయి అయితే ఎవరితో మాట్లాడండి, మా అబ్బాయి చాలా మంచోడు. మాట్లాడకూడదు, మంచోడు అయితే ఏం పని చేసింది మీ అబ్బాయి దేశానికి? మీ అమ్మాయి దేశానికి ఏం వదిలించింది? నువ్వు ఈ గ్రామానికి ఏం చేశావు? ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలండి. మంచివాడు మౌనంగా ఉన్నంత వరకు ఈ దేశం భ్రష్టపెట్టుకుపోతారు. మంచివాడు మౌనంగా ఉన్నంత వరకు ఈ దేశం భ్రష్టపెట్టుకుపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మోసపోయే హిందూ ఉన్నంత వరకు కూడా మోసం చేసే పాపిస్తుంది ఇంటి ముందు నీ గుమ్మట్లోకి వస్తాడు. మోసపోయే హిందూ ఉన్నంత వరకు కూడా మోసపోయే హిందూ ఉన్నంత వరకు కూడా మోసం చేసే పాపిస్తుంది ఇంటి ముందుకు వస్తాడు. ఒక గోమాత ఇంటి ముందుకు వస్తే తగిలేస్తున్నావే, పాపిస్తూ వస్తే అమ్మ ఎంత పెద్ద చర్చి కడతావు కదా, 1000 రూపాయలు. అమ్మ ఎన్ని భోజనాలు పెడతా, ఎంతమంది భోజనాలు పెడుతుందా? 5000. కాబట్టి మనందరం కూడా ధర్మం కోసం, ఈ దేశం కోసం అందరూ కూడా కనీసం మీరు కాకుండా మీ పిల్లలను తయారు చేస్తారని, అదేవిధంగా మీరందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ముందుగా మీరందరూ తలకెత్తుకుంటూ మీకు అందరికీ ఆశీర్వాదం తెలియజేస్తాను. ఒక్కసారి తల కింద వచ్చి కళ్ళు మూసుకుంటూ మీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాం. హరి ఓం జం శాంతి అంతరిక్షరం శాంతి శృతి విశ్రాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వదేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతి దేవ శాంతి సారాం శాంతి ఓం శాంతి శాంతి శాంతి. మనోపల్వంచ సిద్ధిరస్తు, ఆరోగ్య ప్రతిరస్తు, లక్ష్మీ గణేష్ సిద్ధిరస్తు. హిందూ ధర్మ రక్షణ సమితికి హిందూ ధర్మ రక్షకులుగా అనుగ్రహించమని